అందరికీ నమస్కారం. నా పేరు మీ మద్దాల సైదరావు. పల్నాడు జిల్లా అథ్లెటిక్స్కి వచ్చింది ఖేలో ఇండియా. క్రీడా రంగం గురించి చెప్పబోయే ముందు ప్రభుత్వానికి ఒక చిన్న సూచన. అదేమిటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్కూల్ వ్యవస్థలో పీఈటీలు అందరూ ఉన్నారు. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేలోపు అసలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అనేవి అసలు లేవు. నుంచి ఈ 10th క్లాస్ దాకా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మొత్తం కూడా వారు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మిగతా గేమ్స్ మొత్తం కూడా తరబేతి ఇస్తారు, శిక్షణ ఇస్తారు, కాంపిటీషన్ తీసుకెళ్తారు, బాగానే ఉంటుంది. తర్వాత ఆ నేర్చుకున్న ఆ మానవ వనరులు మొత్తం కూడా ఇంటర్మీడియట్ వ్యవస్థకు వచ్చేలోపు మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. తర్వాత బీటెక్ కానీ, తర్వాత టెక్నికల్ కోర్సులు కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది అసలు లేవు. కాబట్టి దయచేసి ఆ ప్రభుత్వానికి సూచించేది ఏమిటంటే ఆ నేర్చుకున్న 10th క్లాస్లో నేర్చుకున్న ఆ క్రీడా రంగానికి సంబంధించి ఆ పీఈటీలు నేర్పిన శిక్ష ఏదైతే ఉందో ఆ కంటిన్యూషన్గా ఉండాలి అంటే కంపల్సరీగా జూనియర్ కళాశాలను కూడా ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేసి ఆ నేర్చుకున్న వ్యాయామ విద్య అయితేనేమి, క్రీడా రంగానికి సంబంధించి శిక్షణ అయితేనేమి కంటిన్యూస్గా వెళ్ళాలి అంటే దేశానికి మంచి మెడల్ రావాలి అంటే ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్లో జూనియర్ కళాశాలను తీసుకురావాలి. మన పల్నాడు జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, బాపట్ల జిల్లాలో కూడా జూనియర్ కళాశాలకు కేవలం కూడా ఒక 2-3 మాత్రమే. ఆ గతంలో అండర్-19 జూనియర్ కళాశాల టోర్నమెంట్ పెట్టాలి అంటే స్కూల్ వ్యవస్థ ఈ 10th క్లాస్ లోపు ఉన్న హెచ్జిఎఫ్ సెక్రటరీ వాళ్ళని అప్రోచ్ అయ్యి అండర్-19 వాళ్ళు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు. కాబట్టి జూనియర్ కళాశాల కూడా ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చి ఆ క్రీడా రంగానికి తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.